హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇప్పుడే చర్చికి అయితే వెళ్ళొచ్చామండి. ఇంక వంట అయితే చేస్తాను. ఇంకా కర్రీ అయితే ఏమీ లేదు, చేయాలి వంట. అన్నం కూడా వండలేదు, ఇక అన్నం అయితే పెట్టేస్తానండి. మేమైతే ఇప్పుడే వెళ్ళొచ్చాము చర్చికి. టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇక వంట అయితే చేయాలి ఇప్పుడు. ఓకేనా? వీడు చూడండి, బియ్యం అయితే పెట్టేస్తా హైలోని. చూడండి, ఇక చూడండి, కర్రీ వచ్చేసి ఇక మటన్ అయితే ఇక ఉడకబెట్టి ఉప్పు పసుపేసి ఉడకబెట్టేసి ఇక్కడైతే పెట్టినామండి. కర్రీ అయితే చేయలేదు, ఇంకా కనిపిస్తుందా? ఉప్పు పసుపు ఇవి వేసి ఉడకబెట్టి బాయిల్ చేసి ఇక్కడ పెట్టేసి ఇంకైతే కర్రీ చేయలేదు. రైస్ అయితే ఉడుకుతుంది కదా, కర్రీ అయితే చేయలేదుగా. చూడండి, ఇటు వచ్చేసి కాకరకాయ వేపుడు మార్నింగ్ చేశారు ఇంట్లోనే, అమ్మ చేసింది. ఇంకా చూడండి, కనిపిస్తుందా? కాకరకాయ వేపుడు బాగుంది. దగ్గర చూపిస్తా చూడండి. మరి క్రంచీగా కాకుండా సాఫ్ట్గా అయితే చేసినవి. అలా సాఫ్ట్గా ఉంది, క్రంచీగా క్రిస్పీగా అయితే లేదు. సాఫ్ట్గా బాగుంది కాకరకాయ ఫ్రై. ఈ పూటకైతే తినేస్తాము. సాయంత్రం అయితే మటన్ కర్రీ అయితే చేసుకుంటారు ఇక వాళ్ళు. ఓకేనా? ఇక ఈరోజు మా లంచ్కి వచ్చేసి ఇదేనండి, కాకరకాయ వేపుడు. ఇంకా ఇదైతే ఇక నైట్ అయితే చేస్తామండి. ఓకేనా? ఇక మేమైతే ఇక తినేస్తామండి. రైస్ అయ్యాక ఇక మేమైతే తినేస్తామండి. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీరు తింటే మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఒకసారి అయితే దగ్గర చూపిస్తాను చూడండి. ఇప్పుడే చర్చికి అయితే వెళ్ళొచ్చామండి మేము. ఇక మాకు టైం వచ్చేసి 11 స్టార్ట్ అయ్యిద్ది. మార్నింగ్ 1:30 ఆ టైం దాకా అయితే మాకు చర్చి ఉంటుందండి. ఓకేనా? ఇక మేమైతే ఇక రైస్ అయిపోయాకైతే మేము తినేస్తామండి. దగ్గర చూపిస్తాను చూడండి. ఇంకా మటన్ అయితే బాయిల్ చేసి దగ్గరకైతే చూపిస్తాను చూడండి. పీసెస్ బాయిల్ చేసిన ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసి ఇక్కడ పెట్టినాం. ఇది వచ్చేసి చూడండి, దగ్గరకి కాకరకాయ వేపు సాఫ్ట్గానే ఉందిలేండి. ఈసారి అయితే క్రంచీగా లేదు, సాఫ్ట్గా ఉంది. కనిపించింది కదా మీకు దగ్గరగా. ఇంకొచ్చేసి వేడి వేడి రైస్ అయితే అవుతుంది. ఒకసారి అయితే కలిపేసి హైలో ఉంది కదా, హైలో అయితే పెట్టేసిన ఫాస్ట్గా అయితే 5 మినిట్స్లోనే అయితే అయిపోద్ది. 5 నిమిషాల్లోనే అయిపోద్దండి. ఓకేనా? ఇక మేమైతే వేడివేడిగా మార్నింగ్ ఒకసారి కర్రీ చేసుకొని వెళ్తాం కదా, ఈ రోజు అయితే కర్రీ ఏమీ లేదు. ఇక మధ్యాహ్నం రాగానే 5 మినిట్స్లోనే ఇంకా రైసే కదా, ఇక 5 మినిట్స్లో పెట్టేసుకుంటాము, అయిపోద్ది. ఇంకా వేడివేడిగా హైలో పెట్టే ఇక అదే అయ్యిద్ది. ఓకేనా? ఇక మా లంచ్కి వచ్చేసి ఇదేనండి, కాకరకాయ ఫ్రై అయితే చేసినాం. ఇక నైట్ అయితే మటన్ కర్రీ అయితే చేస్తామండి. ఇప్పుడైతే చేయండి, నేనైతే చేయనుక ఇక నైట్ చేసుకుంటాము. ఓకేనా? మా కర్రీస్ ఏంటి మీకు తెలుసు కదా. మరొక వీడియోలో అనేది కలుద్దామండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి. ఓకేనా? చూడండి, ఇప్పుడే వచ్చాము. ఇక టైం వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, క్లియర్గా చూపిస్తాను చూడండి. 1:45 అయింది. ఇక ఈ టైంకి వచ్చేసి మేము వండుకొని ఇక తిన్నాక 2:30 ఆ టైం అయిద్దండి. కనిపించింది కదా, 1:40 అయితే అయింది. ఇదిగోండి. ఓకేనా? లక్కీ అయ్యో, మా గులాబీ ఫ్లవర్స్, గులాబీ పూలు చూడండి. పూలు అయితే పోస్తున్నాయి, 2 పూలు అయితే వచ్చినాయి. చెప్పు, హాయ్ చెప్పు. ఎక్కువ మాట్లాడకూడదు.
హాయ్ దా ప్రశాంతంగా సండే వచ్చిందంటే సండే ప్రశాంతం అనుకుంటాం కానీ సండే రోజు వర్క్ అయితే ఎక్కువ అండి. ఓకేనా? ఇక అన్నం అయితే పొంగి వస్తుంది. హైలో పెట్టా. ఓకేనా మరి? బాయ్. వంట అయ్యాకైతే మేమైతే తినేస్తామండి. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మరొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.